హాయ్ నమస్తే. నేను మీ కోనసీమ అమ్మాయి. మేము ద్వారకాను, సోమనాథ్ వెళ్ళామని చెప్పాను కదా! లాంగ్ వీడియో అయితే ఇదే లాస్ట్ షార్ట్ వీడియోలు అయితే వస్తాయి. ఇది రుక్మిణి అమ్మవారి గుడి. చాలా అంటే చాలా పురాతనమైన అమ్మవారి గుడి. ఈ బ్యాక్ సైడ్ అంతా అది సముద్రం అనుకుంటా. సముద్రంలో అంటే మేమైతే ఎలా మాట్లాడతాం పాయలు అని చెప్తాం. మరి ఒక్కొక్కరు ఎలా పిలుస్తారో నాకు తెలీదు. ముందే చెప్తున్నా. అయితే ఆ బ్యాక్ సైడ్ అంతా సముద్రం వాటరే. ఫ్రంట్ అయితే మొత్తం ఇదంతా ఏంటంటే కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇంకా అమ్మవారి గుడి దగ్గర. అంటే చాలా పురాతనమైంది. ఆ గుడి మీద బొమ్మలు కానీ ఆ చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు అమ్మవారి గుడి. ఇక్కడ ఏంటంటే లోపల అంటే అధిక మాసం అని చెప్పాను కదా! అధిక మాసం గురించి చాలా అంటే చాలా జనమున్నారు. నార్మల్ రోజుల్లో అయితే అంత ఉండరంట. ఇక్కడ వాటర్ ఇస్తున్నారు కదా! ఇది 3 గంగా జలాలు కలిసిన వాటర్ ఏదో మొత్తం మీద ఆయన అందులోంచి ఇస్తున్నారు. మాకంత అర్థం కాలేదు. కాకపోతే గంగా జలం అని అర్థమైంది. సో, ఆ వాటర్ మేము తాగుతున్నాం. ఇక్కడ ఏంటంటే రుక్మిణి అమ్మవారి లోపల గుడి. ఇక్కడ చాలామంది కలగ పువ్వులు పట్టుకెళ్తున్నారు. కలువ పువ్వులు, తామర పువ్వులు పట్టుకెళ్తున్నారు. తామర పువ్వులు పట్టుకెళ్తున్నారు. మేమైతే మాకు తెలీదు. తర్వాత నేను లోపలికి వెళ్ళాక చూసా తామర పువ్వులు పట్టుకెళ్తున్నారే, అయ్యో తీసుకోవాల్సింది అనుకున్నాం. సర్లే అని చెప్పి ఇంకా దర్శనం చేసుకుని వచ్చేసాం. ఇక్కడ మన ఇది మందిర్ వచ్చి 5000 సంవత్సరాల నాటి గుడి మాట. ముందు ఇది సోమనాథ్‌లోది, ద్వారకాలోది. ఈ రుక్మిణి అమ్మవారి గుడిలో మాకు మన కోనసీమ అబ్బాయిలు ఇద్దరు కనిపించారు. ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగితే ఇలాగ అమలాపురం అని చెప్పారు. కోనసీమ అని చెప్పారు. కోనసీమలో ఎక్కడంటే అమలాపురం అని చెప్పారు. వాళ్ళంటే నార్మల్గా గుడికొద్దాం అనుకుని కాదంట, క్రికెట్ స్టేడియం కానీ వచ్చారంట. మ్యాచ్ చూడడానికి కానీ వచ్చి సర్లే ఇంత దూరం వచ్చాం కదా ద్వారకా సోమనాథ్ దర్శించుకుందామని చెప్పి వచ్చారంట. వాళ్ళు తెలుగు మాట్లాడుతుంటే ఎక్కడి నుంచి వచ్చారు తమ్ముడు అని చెప్తే ఇలా అని చెప్పారు. అయితే ఇది 5000 సంవత్సరం నాటి ఆలయం మాట. కృష్ణుడి గుడి. అయితే భలే ఉంది. నా దిష్టే తగిలేలా ఉంది. ఆ నల్ల రాతి బొమ్మేమో విగ్రహం అది. అండ్ మెయిన్ గుడిలో కూడా సేమ్ నల్ల రాతి విగ్రహమే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే విఘ్నేశ్వరుడికి డబ్బులు అంటిస్తున్నారు చాలామంది. అంటే ఈయన కోరికలు అంటే చాలామంది అనుకుంటారు కదా కోరికలు తీరుతాయని అంటిస్తే, సో అలా అంటిస్తున్నారన్నమాట. ఎవరిష్టం వాళ్ళది. మేమైతే ఏం అంటించలేదు, జస్ట్ చూస్తాం. ఈయన గణేష్ మాట, అదే గణపతి. ఇక్కడ లోపల షాపింగ్ అయితే ఎక్కువ ఉందబ్బా, స్ట్రీట్ షాపింగ్ అది. అయితే మేము ఇంకా అప్పటికే మేము 8:30 అయిపోయింది. మేము ఈ గుడికి అసలు ఈ మందిర్కి వెళ్ళాలని కూడా లేదు మా లిస్ట్‌లో. చెప్పాను కదా వేరే నాగేశ్వర జ్యోతిర్లింగం దగ్గర దర్శనం అవ్వలేదు. సో, వేరే వాళ్ళతో వెళ్ళవలసి వచ్చింది ఇది అని చెప్పాను కదా! అప్పుడు వీళ్ళు ఇటు రూట్ పెట్టారు. సో, ఈ దేవుడి గుడి కూడా దర్శనం చేసుకున్నాం. తర్వాత నాగేశ్వర జ్యోతిర్లింగాలు కూడా దర్శనం చేసుకున్నాం. ఇక్కడ ఏంటంటే మేము గుడి లోపలికి వెళ్ళాక అక్కడితో బేట్ ద్వారక అంటే బేట్ ద్వారకతో ఆగిపోయింది. ఇది సోమనాథ్ అనమాట. అంటే 2 ఒకే వీడియోలో పోస్ట్ చేసేస్తున్నా. ద్వారక అండ్ బేట్ ద్వారక, బేట్ ద్వారక అండ్ సోమనాథ్ 2 ఒకే వీడియోలో పోస్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఓం శాంతి మాట. ఓం శాంతి వాళ్ళ గుడి ఉంది. అయితే ఏంటంటే ఓం శాంతి అన్నది శివుడే కదా! సో, ఇక్కడ స్టార్టింగ్ శివుడిది విగ్రహం, అదే శివలింగం చాలా పెద్దగా ఉంటే బాగుంది కదా. ఏమో మాకు తెలీదు. సర్లే చూద్దామని చెప్పి లోపలికి వచ్చేటప్పటికి ఈ అద్దాల్లో అది భలే అంటే సూపర్ ఉన్నారు. కృష్ణుడేంటి, శివుడేంటి, చాలా దేవుళ్ళు కూడా ఉన్నారు లోపల. ఏంటంటే ఈయన అదే ఓం శాంతి వాళ్ళకి సంబంధించింది. ఇంకా పైన ఇంకో స్టేర్ ఉంది. మాకు ఇంకా ఓపిక లేక వచ్చేసాం కిందకి. ఇక్కడ బయట స్ట్రీట్ షాపింగ్ చెప్పాను కదా శివలింగం పెద్దది అని. ఇదేమాట ఈ లోపల నుంచి వెళ్ళాలి. తర్వాత పక్కన ఇంకో గుడి ఉంది. ఈ గుడి దగ్గర ఏంటంటే భజన చేస్తున్నారు. ఆడవాళ్ళందరూ కృష్ణుడి పాటలు ఇవన్నీ పాడుతున్నారు. అయితే ఇంకో కృష్ణుడి మాట పెట్టి ఆహ్, డబ్బులేసేవాళ్ళు డబ్బులు వేస్తున్నారు. అయితే
ఈ కృష్ణుడి గుడి లోపల వెళ్ళాక సత్యనారాయణ వ్రతం చేసుకున్నారు ఎవరో. మాకు ప్రసాదం ఇచ్చారు. మనకి సత్యనారాయణ వ్రతం అంటే ఏంటి? గోధుమ నూక ప్రసాదం, లేకపోతే అన్నవరం స్వామి ప్రసాదం. ఈ రెండే తెలుసు. ఇక్కడ ఏంటంటే ఫ్రూట్స్ కట్ చేసి అన్ని ఫ్రూట్స్ మిక్స్ చేసి ప్రసాదం కింద పెట్టారు. బాగుంది ఇది కూడా. ఇక్కడ అయితే శివుడు మాట చెప్పాను కదా, సత్యనారాయణ వ్రతం పీట ఇదే ఇక్కడే మాట. వీళ్ళ స్టైల్ వేరేగా ఉంటుంది. మేము వెళ్ళేటప్పటికి ప్రసాదాలు ఇస్తున్నారు, అయిపోయింది అప్పటికే పూజ. అయితే అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా, మన సైడ్ వేరేలా చేస్తారు. ఇక్కడ నా మొబైల్ అంత క్లారిటీ లేక క్లమ్జీగా ఉంది. కృష్ణుడు చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాడు. మేము మళ్ళీ వెళ్ళాం. అంటే నేను మా హస్బెండ్ కలిపి కృష్ణుడిని అక్కడ తాడుంది, తాడుతో ఊపుతున్నాం చిన్న కృష్ణుడిని. ఇక్కడ కృష్ణుడు అది ఏమంటారు, వేటగాడు అది కనిపిస్తారు. లోపల విగ్రహం ఉంటుంది. పక్కనేమో రావి చెట్టు ఉంది. మళ్ళీ వచ్చాం. మళ్ళీ ఊపుతున్నట్టున్నాం. అదే ఫస్ట్ మళ్ళీ వచ్చి ఊపాం. కాకపోతే మొబైల్ క్లారిటీ లేదు నాదంతా. అలాగా చెప్పాను కదా, వేటగాడు అండ్ కృష్ణుడు ఆయన. ఇక పక్కన రావి చెట్టు, శివుడు దీపం వెలిగిస్తున్నా. అంటే లోపలికి వెళ్ళకూడదు అనుకుంటా, అందుకే ఎవరేం వెళ్ళలేదు. జస్ట్ బయట నుంచే చూసాం. ఎప్పుడైనా సరే మనం ఇక్కడికనే కాదు, ఎక్కడికి ద్వారకా అదే దేవుళ్ళ గుడికైనా కానీ, లేకపోతే మనం ఎక్కడికైనా బయట ట్రిప్కి వెళ్తాం కదా, అలా వెళ్ళేటప్పుడు ఏంటంటే ఆ సరౌండింగ్లో మనం ఎక్కడికి వెళ్తాం ఆ చుట్టుపక్కల వాటి స్పెషల్ ఏంటి, ప్రత్యేకత ఏంటి, అవన్నీ తెలుసుకుని ఓకే ఈ గుళ్ళో ఈ ప్రత్యేకత, లేకపోతే దానికి అందులో ఆ ప్రత్యేకత అనుకుని మనం ముందు వెళ్ళేటప్పుడు ముందు చూసుకుని వెళ్ళాలి ఎప్పుడైనా. నాకు అంత ఐడియా రాలేదు, తర్వాత తెలిసింది. ఈ నీలం గోడ మీద శివుడు, పార్వతి, ద్వారకా గుడి, సోమనాథ్ గుడి చాలా అంటే చాలా బాగున్నాయి, అందుకు చూపిస్తున్నది. అయితే ఎప్పుడైనా సరే మనం బయట ట్రిప్పులకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం ఒక రోజు ప్రయాణం పెట్టుకోకూడదు. ఎప్పుడైనా సరే 2-3 రోజులు ప్రశాంతంగా పెట్టుకుని వెళ్ళి హాయిగా దర్శనం చేసుకుని, గుడి అయితే గుడి, లేకపోతే ఏదైనా ట్రిప్కి బయటకి ఎక్కడికైనా నార్మల్గా ట్రిప్కి వెళ్ళినా సరే అలా మనం ప్రశాంతంగా కూర్చుని వెళ్ళి వచ్చేలా చూసుకోవాలి. ఎప్పుడైనా సరే ముందు ప్లానింగ్ కూడా వేసుకోవాలి. మాకు అంత లేక వెళ్ళొచ్చేసాం. ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి, ఇది సోమనాథ్లోదే. సోమనాథ్ టెంపుల్ పక్కనే మాట ఈ గుడి కూడా. పక్కన అంటే మరీ పక్కన కాదు, ఎదురుగుండా వాకబుల్ డిస్టెన్సే. అయితే ఈ గుడి కూడా డెవలప్ చేస్తున్నారు ఇక్కడ. ఇది మళ్ళీ సోమనాథ్లోదే. ఇది సోమనాథ్ ఎంట్రన్స్ మాట, బయటకు వచ్చేది. స్టార్టింగ్ మొబైల్స్ ఎలా ఉంది, తర్వాత లోపలికి వెళ్ళాక మొబైల్స్కి ఒక కౌంటర్, తర్వాత చెప్పులకి ఒక బాస్కెట్లు ఇచ్చారు. ఆ బాస్కెట్లకి మళ్ళీ ఒక నెంబర్స్ వేసి ఉంటాయి. ఆ నెంబర్స్ మళ్ళీ మన చేతిలోనే పెడతారు. ఇది ఎంట్రన్స్ మాట, సోమనాథ్ గుడి ఎంట్రన్స్. గోపురం కనిపిస్తుంది కదా, ఆ చివరికి ఎక్కడికి ఉంటుంది, అది కూడా సముద్రం పక్కనే ఉంటుంది సోమనాథ్ది. అయితే లోపలికి మొబైల్స్ కానీ, లేకపోతే ఉంటాయి కదా మైక్స్ ఉంటాయి కదా, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టేవాళ్ళు మైక్లు ఎక్కువ యూస్ ఆ మైక్స్ కానీ, ఛార్జర్లు కానీ ఏవి కూడా ఎలవ్ లేదు హ్యాండ్ బ్యాగ్లో. జస్ట్ చిన్న మనీ తప్ప ఇంకేమీ పట్టుకెళ్ళకూడదు హ్యాండ్ బ్యాగ్లో. అక్కడే స్టార్టింగ్లో చూస్తున్నారు మళ్ళీ పోలీసులు. మళ్ళీ ఇక్కడ అయ్యాక మళ్ళీ వేరే దగ్గర కూడా అలాగే చూస్తున్నారు. ఇక్కడ అన్ని పావురాలే కనిపిస్తున్నాయి, కాకులనే కనిపించలేదు. ఈ ద్వారకా ఏంటి, ఈ అహ్మదాబాద్, ఈ గుజరాత్ స్టేట్లోనే మాకు కాకులన్నయ్యే కనిపించలేదు ఇప్పటికొచ్చి. ఎక్కడా పావురాలే కనిపిస్తున్నాం. ఇక్కడ చెప్పాను కదా, ఆల్రెడీ ఒక చెకింగ్ అయిపోయింది, పోలీసులు చూశారు. తర్వాత లోపలికి వెళ్ళాక అప్పుడు మళ్ళీ మొబైల్స్ తీసుకుని అప్పుడు మళ్ళీ మొబైల్స్ తీసేసుకున్నాక తర్వాత మళ్ళీ హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ చెక్ చేస్తున్నారు. ఇలాంటి పెద్ద బ్యాగ్లు ఎలా లేదు, నాది చిన్న హ్యాండ్ బ్యాగ్ కాబట్టి ఓకే. అది కూడా దాంట్లో ఎలక్ట్రికల్ వస్తువులు కానీ, చాకులు కానీ ఏమీ ఉండకూడదు. జస్ట్ మనీ, అంతకు మించి ఏమి ఉండకూడదు. అయితే గుడిలోంచి మళ్ళీ బయటకు వచ్చేసాక ఇదంతా స్ట్రీట్ షాపింగ్. ఇదంతా ఎప్పుడైనా సరే మనం ముందు
ఏదైనా ట్రిప్ వేసామంటే దాని ప్లానింగ్ ఇదంతా ఉంటేనే మనం వెళ్ళాలి. లేకపోతే మాకు ఏంటంటే కంగారుగా అయిపోయింది ప్రయాణం అంతా. ఇది సముద్రానికి వెళ్ళామని చెప్పాను కదా! వెళ్తూ నా యూట్యూబ్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. వీలైతే